ఆ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని యొక్క ముఖం నుంచి వెలువడినటువంటి. అందువల్ల ఆ భగవద్గీతను మనం అత్యంతమైన శ్రద్ధతో, భక్తితో ఆ భగవద్గీతను అధ్యయనం చేయాలి. భగవద్గీతలో భగవంతుడు చెప్పిన విషయాల్ని అర్థం చేసుకోవాలి. కేవలం చదివితే లాభం లేదు, అందులో భగవంతుడు చెప్పిన విషయాలను అర్థం చేసుకోవాలి. దాన్ని మనం మన జీవితంలో అలవరించుకోవాలి. అప్పుడే మనం భగవద్గీత చదవడానికి సార్థకమవుతుంది. లేకపోతే ఊరికే భగవద్గీత చదివినందున ప్రయోజనం లేదు. భగవద్గీతలో భగవంతుడు ఎన్నో విషయాల్ని మనకు ఉపదేశించి వాటిల్లో ఏ ఒక్క విషయాన్నైనా సరిగ్గా అర్థం చేసుకొని ఆ విధంగా మన జీవితాన్ని నడిపామనంటే మనం కృతార్థులం కాగలుగుతాం. మన జీవితంలో ధన్యములవుతుంది.